Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము విన్నటువంటి యొక్క 3 పట్టణాలను కొంచెంసేపు ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మొదటి పట్టణము జెఫనియా అనేటువంటి గ్రంథము నుండి తీసుకొనబడినది. ఈ పట్టణం ద్వారా ఆ దేవాతి దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి సందేశము మనం అర్థం చేసుకోవాలంటే జెఫనియా కాలంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. జెఫనియా ప్రవక్త ఏషియా రాజు కాలములో దేవుని యొక్క సందేశాన్ని బోధిస్తూ తన యొక్క సేవలను అందించాడు. అంటే క్రీస్తుకు పూర్వం 640వ సంవత్సరం నుండి 609వ సంవత్సరం వరకు ఆయన తన సేవలను అందించాడని చరిత్ర మనకి తెలియపరుస్తున్నది. అయితే మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క ప్రవక్త కూడా ప్రభువు చేత పిలువబడినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. దేనికి అంటే తన యొక్క సందేశాన్ని ప్రజలకు అందించడానికి, తన యొక్క ఆజ్ఞలను ప్రజలకు అందించడానికి ఆ యావే దేవుడు అనేక మంది ప్రవక్తలను పిలుచుకున్నాడు. ఆ రీతిలోనే జెఫనియా ప్రవక్తను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే జెఫనియా కాలములో ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధనకు అలవాటు పడిపోయి ఉన్నారు. విగ్రహారాధన మనందరికీ తెలుసు. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అన్ని అనుకూలంగా ఉన్నాయో నిజమైనటువంటి దేవుణ్ణి మరిచిపోయి వారి చేతులతో సృష్టించబడినటువంటి ఆ యొక్క విగ్రహాలను ఆరాధించారు, వాటిని గౌరవించారని చరిత్ర మనకి తెలియపరుస్తున్నది. విగ్రహారాధన మాత్రమే కాదు, సామాజిక అన్యాయము, దోపిడీలు కూడా జరుగుతూ ఉండేవి. అటువంటి సమయంలో మనుషులలో దేవుణ్ణి మరిచిపోయినటువంటి వ్యక్తుల్లో సహజంగా పెరిగేది ఏమిటి అంటే గర్వము, అహంకారం అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఈ అన్యాయపు ప్రవర్తన ఉంటూ ఉండేది. గర్వముతో, అహంకారముతో జీవిస్తూ ఉండేవారు, దోపిడీలకు పాల్పడుతూ ఉండేవారు. ఎవరు దోపిడీ చేయరు అంటే దేవుని పట్ల భయము, భక్తి గలవారు, విశ్వాసం గలవారు దోపిడీలు చేయడానికి పాల్పడరు సహజంగా. ఎప్పుడైతే దేవుణ్ణి మరిచిపోయి జీవిస్తూ ఉంటారో ఇక అన్యాయానికి గురి అవుతూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, దోపిడీలు చేస్తూ ఉంటారు, గర్వముతో, అహంకారముతో జీవిస్తూ ఉంటారు. అంటే ఒక వాక్యంలో చెప్పాలంటే దేవుడు ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రమును మరిచిపోయి వారు సృష్టించుకున్నటువంటి శాస్త్రాలను జీవించడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయములో యావే దేవుడు జెఫనియా ప్రవక్తను ఎన్నుకొని తన ద్వారా ఈ ఇజ్రాయేలు ప్రజలకు ఒక యెహోవా దినము అనేటువంటి ఒక దినాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే డే ఆఫ్ ద లార్డ్ అని, అంటే యెహోవా దినం అంటే తీర్పు ఇచ్చేటటువంటి దినము అనేటువంటి దినాన్ని ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ దినము రోజు, ఆ తీర్పు దినము రోజు మనందరికీ తెలుసు, మంచి చేసిన వారికి ఇంకా ఆశీర్వాదాలు పెరుగుతాయి, చెడు చేసిన వారికి ఇంకా శిక్ష తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు మనకి గొప్ప గొప్ప అవకాశాలను ఇస్తూ ఉంటాడు. తన యొక్క చెంతకు రాకపోరా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి
ప్రభు ఈ యొక్క పట్టణం ద్వారా మనకిస్తూ ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రవక్త ద్వారా వినయంతో జీవించండి, నీతితో జీవించండి, ఎవరిని వెతకాలి? ప్రభువుని వెతుకుతూ జీవించండి అని మనకి ఈనాటి ఈ యొక్క మొదటి పట్టణంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం. రెండవ అధ్యాయము 3వ వచనం. చెప్పండి. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ఎవరి వద్దకు రావాలి? ప్రభువు వద్దకు రండు, న్యాయమును పాటింపుడు. ఎందుకంటే వారు అన్యాయంలో జీవిస్తూ ఉన్నారు. అన్యాయంలో జీవించే వారిని న్యాయం వైపు మళ్లించడమే ప్రవక్త యొక్క ముఖ్య బాధ్యత. ప్రభువుకి దూరంగా జీవిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులను ప్రభు వైపు నడిపించడమే ప్రవక్త యొక్క ముఖ్య బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, మీరు ప్రభు వద్దకు రండు, న్యాయమును పాటింపుడు, వినయమును అలవర్చుకొనుడు. వినయముతో జీవించండి, గర్వముతో కాదు, అహంకారముతో కాదు అని ఆనాడు జెఫన్యా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు తన కోపమును ప్రదర్శించు దినమున మీరు శిక్షను తప్పించుకొనవచ్చును. అవకాశం ఉంది. ఎప్పుడు అంటే మనము విగ్రహారాధన మానివేసినప్పుడు, గర్వములో జీవించకుండా ఉన్నప్పుడు, దోపిడీలు చేయకుండా ఉన్నప్పుడు, న్యాయం వైపు అడుగులు వేసినప్పుడు ఆ ప్రభు యొక్క శిక్షను తప్పించుకునే అవకాశం మనకి దేవుడు కల్పిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నష్టపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుండైనా మీరు మారు మనసు పొంది ప్రభు వైపు అడుగులు వేయండి అని ఎంత చక్కగా జెఫన్యా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మన యొక్క జీవితంలోనికి ఈ వాక్యాలను అన్వయం చేసుకున్నట్లయితే మనము కూడా ఆ విధంగా జీవించకపోయినా కూడా విగ్రహారాధన అనేది ఈ రోజు కూడా సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి విగ్రహాలను మనం ఆరాధిస్తూ ఉంటామంటే, ధనము, వ్యామోహాలు, అలానే పేరు ప్రఖ్యాతలు, బంగారం మీద వ్యామోహము, అలానే ఆ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మనం ప్రాకులాడుతూ ఉంటాము. చెడు పనులు చేయడానికి కూడా వెనుకాడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి విగ్రహారాధనలో ఈ రోజు కూడా సమాజంలో మనము గమనిస్తూ ఉన్నాం. వీటిని విడిచిపెట్టి జీవించాలి. అహంకారాన్ని విడిచిపెట్టాలి. గర్వములో జీవిస్తున్నామా? గర్వాన్ని విడిచిపెట్టి జీవించాలి. అన్యాయం వైపు అడుగులు వేస్తూ ఉన్నామా? న్యాయం వైపు మనం పరుగులు తీయాలి. ఈ విధముగా విగ్రహారాధనలు మానివేసి ప్రభువుకి మనము మన యొక్క జీవితంలో ప్రాముఖ్యతను ఇవ్వవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాలను మనము చేయించాలంటే, ఈ వినయము, నీతి, న్యాయము, నిగర్వము, ఇటువంటి విషయాలు మనకు కలిగి జీవించాలంటే ప్రార్థనా జీవితం చాలా ముఖ్యము. ప్రార్థన లేని జీవితం ఖాళీ జీవితం అవుతూ ఉంటుంది. ప్రార్థన లేని జీవితం ఖాళీ జీవితం. దేవాలయానికి రావడమే కాదు, దేవాలయంలో బోధించే విషయాలన్నీ మన జీవితంలో పాటిస్తూ ఉన్నామా లేదా అని కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవాలయానికి రావడం, ఒకే ఆదివారం పూజకి రావాలి కాబట్టి వస్తూ ఉన్నాము, అందరితో నా బాధ్యత అయిపోయినది అనుకుంటే సరిపోదు. మనము దేవాలయానికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ దేవునితో మన యొక్క బంధాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. ఆ దేవునితో మనము దగ్గరగా జీవిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే మనలో ఉన్నటువంటి యొక్క విగ్రహారాధన బుద్ధులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వినయము లేకుండా కృప లేదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఏముండాలి? వినయము, వినమ్రత ఉండాలి, న్యాయం ఉండాలి, నీతి ఉండాలి అని మొదటి పట్టణం మనకి బోధిస్తూ ఉన్నది. రెండోది, దేవుని బిడ్డలారా, దేవుడు చిన్నవారిని వినయశీలులను ఎన్నుకుంటాడు అనేటువంటి సత్యాన్ని కూడా ఈనాటి యొక్క మొదటి పట్టణం మనకి తెలియపరుస్తూ ఉన్నది. 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. దుఃఖితులకు దీనులను ప్రభువు నామమును
ఆశ్రయించు వారి యొగును నీ నడుమ శేషముగా ఉండనిత్తను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వినయమైన ప్రజలను మిగుల్చుదును అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. దేవుడు శక్తివంతులను లేదా ధనవంతులను ఎన్నుకోడు, కానీ ఎవరిని ఎన్నుకుంటాడంటే హృదయ పరివర్తనము కలిగి జీవించే వారిని, దుఃఖితులను, సమాజంలో గుర్తింపు లేనటువంటి వారిని, పేదలను ఎన్నుకొని వారిని ఉన్నత స్థానానికి తీసుకువెళతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దావీదు ఒక చిన్నవాడు వయసులో ఒక సామాన్య గొర్రెల కాపరి, కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకొని ఇజ్రాయేలు రాజ్యానికి ఒక గొప్ప రాజుగా ఆయన అభిషేకించి ఉన్నాడు. అలానే మరియ తల్లి ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, యువతి, ఆమెను ఆ ప్రభు తండ్రిగా, ఆ ప్రభువుకి తల్లిగా ఎన్నుకున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, అలానే అపోస్తలులు మనం చూసినట్లయితే వారు డబ్బున్న వారు కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు కాదు, వారు ఒక సామాన్య మత్స్యకారులు. చేపలు బట్టి అటువంటి వ్యక్తులను ప్రభు ఎన్నుకొని వారిని ఉన్నత స్థానములో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా మనము పెద్దవాళ్ళము కాకపోయినా కూడా దేవుడు మన ద్వారా కూడా తన యొక్క సందేశాన్ని ప్రజలకు అందిస్తాడు. ఎప్పుడంటే మనం మన యొక్క జీవితాలను సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు మన ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు, మన ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంపద, స్థానము ప్రాముఖ్యము కాదు. దేవుని దృష్టిలో మనస్సు ముఖ్యము. నీ మనస్సు పరిశుద్ధముగా ఉంటే ఖచ్చితంగా ప్రభు మనసునే చూస్తాడు, హృదయాన్నే చూస్తాడు, నిన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళతాడు. మరియ తల్లి ఒక సామాన్యమైన స్త్రీ, అపోస్తలులు కూడా కానీ ప్రభు వారి హృదయాన్ని చూశాడు, వారిని ఎన్నుకున్నాడు. దావీదు కూడా ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి, అటువంటి వ్యక్తిని ప్రభు ఎన్నుకొని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన ద్వారా కూడా వారు ముగ్గురు, దావీదు కానివ్వండి, మరియ తల్లి కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, వారి యొక్క జీవితాలను సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నారు. అవునా కదా? సంపూర్ణంగా మనం కూడా సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా, మన ద్వారా కూడా అద్భుత కార్యాలు చేస్తాడు అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అటువంటి వారిలో వినయం అనేది గొప్ప లక్షణం ఉంది. మనలో కూడా ఆ వినయాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని దృష్టిలో మన సంపద ముఖ్యము కాదు, మన అందచందాలు ముఖ్యము కాదు, మన ఆస్తిపాస్తులు ముఖ్యము కాదు, మన పేరు ప్రఖ్యాతులు ముఖ్యము కాదు. ఏది ముఖ్యమంటే మన యొక్క మనస్సు ముఖ్యము. మనసును చూస్తాడు. ప్రపంచం అందచందాలు చూస్తూ ఉంటుంది, బాహ్యంగా మన దగ్గర ఏముంటే అవి చూస్తూ ఉంటారు, సంపదలు చూస్తూ ఉంటారు, కానీ ప్రభువుకి వాటితో సంబంధం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనసు పరిశుద్ధముగా ఉన్నదా లేదా అని చూస్తాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకొని మనం జీవిస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక మూడవ పాయింట్, మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఇజ్రాయేలీలలో శేషించిన వారు ఎవరికి కీడు చేయరు, కళ్ళలాడరు, మోసము చేయరు, వారెవరి భయమును లేక సురక్షితముగా మనసు వృద్ధిలోనికి ఒత్తురు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. అంటే వారు దుర్మార్గపు పనులు చేయరు, అబద్ధము పలుకరు అనేటువంటి విషయాన్ని ప్రభు మన నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ వ్యక్తులుగా జీవించాలి. అబద్ధము పలికే వారిలా ఉండకూడదు,
దుర్మార్గపు పనులు చేసేవారిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఈ వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి అన్వయం చేసుకున్నట్లయితే మనము అవినీతికి దూరంగా ఉండాలి, అన్యాయ పనులకు దూరముగా ఉండాలి, అబద్ధపు సాక్ష్యానికి దూరముగా ఉండాలి, న్యాయముగా జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం అనేది మాటలలో కాదు, ప్రవర్తనలో చూపించాలి. నిన్ను నన్ను చూసి ఇదిగో ఇతడు నిజమైనటువంటి క్రైస్తవుడు, ఈమె నిజమైనటువంటి క్రైస్తవరాలని ఇతరులు చెప్పుకున్నప్పుడే మనం నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తూ ఉన్నామని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ ప్రవక్త జెఫన్యా ద్వారా దేవుడు మనకి బోధిస్తున్నటువంటి విషయాలు మూడు పాయింట్లు చెప్పాలంటే, మనము ప్రభువుని వెతకాలి, రెండవది వినయంగా ఉండాలి, మూడవది నీతిగా జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని తన ప్రజలుగా గుర్తిస్తాడు. ఇవేమీ లేకుండా మనము క్రైస్తవులుగా చెప్పుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనమేమీ లేదు, నామకార్థపు క్రైస్తవులుగా మిగిలిపోతాము. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వం ఎప్పుడు కూడా వినాశనానికి దారి తీస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గర్వము, అహంకారము, కోపము, ద్వేషము ఇవన్నీ కూడా వినాశనానికి దారి తీస్తూ ఉంటాయి. కానీ వినయము ఇప్పుడు కూడా రక్షణకు దారి తీస్తూ ఉంటుంది. చాయిస్ దేవుడి మీకే ఇస్తూ ఉన్నాడు. గర్వములో జీవించాలనుకుంటూ ఉన్నారా, లేదా వినయముతో, వినమ్రతతో, విశ్వాసముతో, విధేయతతో జీవించాలనుకుంటూ ఉన్నారా? చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ దేవుడు మీకే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను జెఫన్యా ఎంతో అద్భుతంగా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్టణం ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ పట్టణం మనం చూసినట్లయితే పునీత పౌలు గారు ఎవరికి రాస్తూ ఉన్నారు? కొరింథీయులకు రాస్తూ పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, మరలా పునీత పౌలు గారు కూడా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఇప్పుడు కూడా బలహీనులని ఎంచుకుంటాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఇట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచ్చు మీలో వివేకవంతులను, శక్తివంతులను, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారును కొలది మంది మాత్రమే. మిగతా వారందరూ కూడా సమాజంలో ఎటువంటి గుర్తింపు లేనటువంటి వారు. ఉదాహరణకి మరలా చేపలు పట్టే మత్స్యకారులు, వారికి ఎటువంటి గుర్తింపు ఉండదు. మనందరికీ తెలుసు, సమాజంలో ఉంటుందా ఏమైనా గుర్తింపు? ఎటువంటి గుర్తింపు ఉండదు. కానీ ఎవరు ఎన్నుకున్నాడు? ప్రభువు మత్స్యకారులను ఎన్నుకున్నాడు. బలహీనమైనటువంటి వారిని ఎన్నుకొని వారిని గొప్పవారిగా, గొప్ప అపోస్తలుగా తయారు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు గొప్పవారిని కాదు, వినయపూర్వకముగా హృదయాన్ని కలిగి జీవించే వ్యక్తులను ఎన్నుకుంటాడని పునీత పౌలు గారు కూడా మరలా అదే సత్యాన్ని నొక్కి వక్కారిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు ఎప్పుడంటే, నీవు తగ్గింపుతనము కలిగి జీవించినప్పుడు, వినయము కలిగి జీవించినప్పుడు, విధేయత కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము గర్వము కాకుండా దేవుని కృపే గొప్పది అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. గాడ్స్ grace is more than our pride. Not pride is important, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మనతో ఉంది కాబట్టి దానికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మనం గర్వాన్ని ప్రదర్శిస్తే ఏదో ఒక రోజు ఎట్టకేలుగా కింద పడిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విజయాలలో దేవుడు మనకి అనేక విజయాలను ఇస్తూ ఉంటాడు. ఆ సమయాల్లో మనం ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? దేవునికి కృతజ్ఞత చెప్పాలి. అలానే మన గుర్తింపు అనేది డబ్బులో ఉండకూడదు, పేరులో ఉండకూడదు, పేరు ప్రఖ్యాతుల్లో ఉండకూడదు. ఎవరిలో ఉండాలి? క్రీస్తులోనే ఉండాలి. మనం ఎవరి గురించి గర్వపడాలి? క్రీస్తు ప్రభు గురించి గర్వపడాలి. పునీత పౌలు గారు ఎంతో అద్భుతముగా
మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో నేను ఈ రోజు దేని గురించైనా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నానంటే అది కేవలం క్రీస్తు కోసమే కానీ వేరే ఏది కూడా లేదు అని చాలా స్పష్టంగా పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవిత విధానం ఏదో రాత్రికి రాత్రి మనలో ప్రవేశించదు, రాదు. ఇది ఒక ప్రార్థన జీవితం అలవాటు చేసుకున్న ద్వారా ఆ విధంగా మనము జీవించగలం. వినయం కలిగినటువంటి జీవితం. క్రీస్తుతో సంబంధం పెంచుకోవాలంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన, అలానే వాక్యాన్ని ఆలకించడం, అలానే క్రీస్తుని మన యొక్క జీవిత కేంద్ర బిందువుగా ఉంచుకోవాలి. మన జీవితానికి కేంద్ర బిందువు ఎవరంటే ఆస్తులు కాదు, పాస్తులు కాదు, అందచందాలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు. ఎవరుండాలి? క్రీస్తు ప్రభువే మన యొక్క జీవితానికి కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఎటువంటి గర్వము ఉండదు, ఎటువంటి అహంకారము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సత్యాలను మనము గుర్తు చేసుకుంటూ మనలో ఆ మారు మనసు అనేది చోటు చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మార్పు ఎవరిలో రాదు, కానీ ప్రయత్నం చేయాలి. పునీత పౌలు గారు ఏ విధంగా మార్పు చెందారు? ఒకసారి ప్రభువుని దర్శించాడు, కానీ అద్భుతమైన మార్పు ఆయనలో చోటు చేసుకున్నది. మగ్దల మరియమ్మ గారు ప్రభువుని దర్శించింది ఒక్కసారి ఏమాంతముగా ఆమెలో మార్పు చోటు చేసుకున్నది. కాబట్టి మనలో కూడా క్రీస్తులోనే మనకి నిజమైనటువంటి గౌరవం దక్కుతుంది అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఆశకు కూడా మనం స్వస్తి పలుకుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పునీతులందరూ కూడా తమ యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేశారు కాబట్టి దేవుడు వారిని మహిమపరిచాడు, వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి అలానే పునీతులు ఏ విధంగానైతే వారి యొక్క జీవితాలను ప్రభువుకి సమర్పించుకొని అంకితం చేసుకుని ప్రభు ద్వారా మహిమ పొందబడ్డారో నీకు నాకు కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మనము కూడా మన యొక్క జీవితాలను ప్రభువుకి సంపూర్ణముగా సమర్పించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, చెడు ఆలోచన కూడా దేవుడు తొలగిస్తాడు. ఒక్కసారి ఆ పాపపు బుద్ధులు మనలో నుంచి వెళ్ళని అంటే ఖచ్చితంగా మనము కూడా దేవుని చేత మహిమపరచబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము కూడా నీతిమంతులుగా గుర్తించబడతాము, ధన్యులుగా గుర్తించబడతాము. కాబట్టి ఈ విషయాలను మనము అన్నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక చివరిగా సువిశేష పట్టణమును మనం చూసినట్లయితే కొన్ని వందల సార్లు ఈ అష్టభాగ్యములను మనము ఆలకించి ఉండి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచము చెప్పి విషయాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఈ అష్టభాగ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచ దృష్టిలో మనకి ప్రపంచం ఏం చెబుతూ ఉంటుందంటే ధనవంతుడు ధన్యుడు అని చెబుతూ ఉంటుంది. అవునా కాదా? ధనవంతుడు ధన్యుడు అని ప్రపంచం చెబుతూ ఉంటుంది. అలానే శక్తివంతుడు ధన్యుడు అని ప్రపంచం చెబుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు, వినమ్రుడు ధన్యుడు, కరుణ గలవాడు ధన్యుడు, నీతిమంతుడు ధన్యుడు. ఎవరి దృష్టిలో మీరు ధన్యులుగా గుర్తించబడతారు అనుకున్నారు, ఆ చాయిస్ మీకే దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచపు దృష్టిలో వచ్చినటువంటి ఆ యొక్క ధన్యత తాత్కాలికమైనటువంటిది. ఆ నిజమైనటువంటి ఆ సంతోషము, ఆనందము తాత్కాలికమైనటువంటిది. అవునా కాదా? డబ్బు ఉంటుంది, ఆ డబ్బుని కొంతకాలం మాత్రమే మనము ఎంజాయ్ చేయగలము. అందచందాలు ఉంటాయి, ఆ అందచందాలు కూడా కొద్ది కాలం మాత్రమే మనము అనుభవించగలం. ఈ విధంగా ప్రపంచపు దృష్టిలో మనము పొందేటటువంటి ఆ యొక్క ధన్యత లేదా ఆనందం, సంతోషము అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. కానీ ప్రభు దృష్టిలో ధన్యులుగా మనం గుర్తించబడాలి అంటే ఏముండాలి? వినమ్రత ఉండాలి, వినయము ఉండాలి, తగ్గింపుతనము ఉండాలి, నీతి కలిగినటువంటి జీవితము ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని
ధన్యులుగా గుర్తిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ధన్యవాక్యాలు కేవలం వాక్యాలుగా కాకుండా ఇవి మన యొక్క జీవితానికి మార్గదర్శకాలుగా ఉండాలి. ఈ అష్టభాగ్యములు మనం చాలా సార్లు చదువుకుని ఉన్నాము. 11వ వచనం ఒకసారి చదవండి. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా అవమానం పొందడం ద్వారా, నిందను పొందడం ద్వారా ధన్యులుగా గుర్తించబడతారా? ప్రపంచ దృష్టిలో సపోజ్ నాకే అవమానాలు జరుగుతున్నాయి అనుకోండి, నాకే నిందలు వస్తూ ఉన్నాయి అనుకోండి, మీరు అంటారా ఫాదర్ గారు చాలా ధన్యులు, మంచిగా అవమానాలు జరుగుతున్నాయి, నిందలు వస్తున్నాయి అని అంటారా? అయ్యో పాప ఫాదర్ గారిని అనవసరంగా నిందలు వేస్తున్నారు, అనవసరంగా అవమానిస్తున్నారని ఈ విధంగా మన యొక్క మనసు చెబుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడు? ఆ నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అంటూ ఉన్నాడు. చూడండి, ప్రపంచపు దృష్టికి దేవుని దృష్టికి వ్యత్యాసం ఎంత ఉన్నదో. అయితే మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి, కాబట్టి మీకు కూడా తప్పవు అన్నటువంటి సత్యాన్ని ప్రభువు నొక్కి వక్కారిస్తున్నాడు. అటువంటి సమయాల్లో కూడా న్యాయం వైపు, కరుణ వైపు, నీతి వైపు నిలబడితే ప్రభు ఖచ్చితంగా ధన్య పట్టాలు ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి పునీతుల యొక్క జీవితాలు. పునీతులు ఏదో రాత్రి పునీతుల పట్టాలు వారు పొందలేదు. వారు అనేకమైనటువంటి సేవలు అందించారు, వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు, వారికి ఇష్టాలను పక్కన పెట్టి దేవుని ఇష్టానుసారంగా జీవించారు. దేవుని దృష్టిలో పునీతులుగా, ధన్యులుగా గుర్తించబడ్డారు. ఈ రోజు మనందరం వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మనం వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. వారిని మనం ఆదర్శంగా తీసుకొని ప్రజలకు బోధిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ప్రపంచ దృష్టిలో వారు ఓడిపోయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో వారు గెలిచారు. వారి యొక్క జీవితంలో, వారి విశ్వాసంలో వారు గెలిచారు. అటువంటి జీవితం మనం కూడా జీవించాలి. అటువంటి జీవితం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభు మనల్ని కూడా ధన్యులుగా గుర్తిస్తాడు. ఆ ప్రభు తన యొక్క రాజ్యములో మనల్ని కూడా చేర్చుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పట్టణాలన్నీ కూడా మనకు బోధించినటువంటి విషయాలు ఏంటంటే, వినయముతో జీవించండి, నిజమైనటువంటి సంతోషాన్ని మీరు పొందుతారు. నిత్యము ఉండేటువంటి సంతోషం కోసం ప్రాకులాడదాం. తాత్కాలికమైనటువంటి ఆనందం, సంతోషము కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ లోకం ఇచ్చినటువంటి సంతోషం తాత్కాలికమైనది. ప్రభు ఇచ్చినటువంటి ఆనందం, సంతోషము అది పర్మనెంట్ గా ఉంటుంది, శాశ్వతముగా ఉంటుంది. అటువంటి సంతోషం కోసం, అటువంటి ఆనందం కోసం ప్రాకులాడుతూ మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వినయముగా ఉండడానికి, విధేయతగా ఉండడానికి, వినమ్రత కలిగి ఉండడానికి, నీతి కలిగి ఉండడానికి కావలసిన అనుగ్రహాలను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.